హెచ్ఐవిని మనం మందులు ఇతరత్ర జాగ్రత్తలతో చక్కగానే కట్టడి చేస్తున్నాం. ఫలితంగా హెచ్ఐవి ఎయిడ్స్ మరణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. అయితే హెచ్ఐవి విషయంలో అంతా బాగున్నట్లేనా అంటే కాదనేదే సమాధానం. హెచ్ఐవి ఇంకా నివురుగప్పిన నిప్పులా మన మధ్య సజీవంగా ఉంది. గతంతో పోలిస్తే యువకుల్లో హెచ్ఐవి కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇవన్నీ ప్రమాద గంటికలే. అయితే మరోవైపు హెచ్ఐవిని పూర్తిగా రూపుమాపే దిశగా వైద్య రంగంలో పురోగతి సైతం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హెచ్ఐవిని కట్టడి చేయడానికి, సమూలంగా నిర్మూలించడానికి ఏం చెయ్యాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వరల్డ్ ఎయిడ్స్ డే థీమ్ ఏంటి? ఈ ఏడాది ఎంచుకున్న నినాదం ఏంటి? ఓవర్కమింగ్ డిస్రప్షన్స్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎయిడ్స్. అంటే ఇండైరెక్ట్గా ఎయిడ్స్ వ్యాధి నివారణలో ఎదురవుతున్నటువంటి అడ్డంకులు, సవాళ్ళు, వాటిని అధిగమించడం ఎట్లాగా, కొత్త దిశ, ఒక కొత్త మార్గం, ఒక ట్రాన్స్ఫర్మేషను రూపాంతరం చేయడం ఎలాగా అన్న విషయం మీద ఈ సంవత్సరం యుఎన్ ఎయిడ్స్, ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ థీమ్ని ఇచ్చాయండి. మరి మన భారత ప్రభుత్వం, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషను, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కూడా దీనిలో భాగస్వాములు అవుతారు. హెచ్ఐవి గురించి ఇంకా చర్చించుకోవాల్సిన అవసరం ఉందా? హెచ్ఐవి లేదు అనే వాదన చాలా చాలా తప్పు. ఈరోజు కూడా భారతదేశంలో 2.5 మిలియన్ హెచ్ఐవి పాజిటివ్ కేసులు ఉన్నారు. ఎయిడ్స్ వ్యాధి భూమిని తాకి, అంటే 81లో మొట్టమొదటి ప్రపంచాన్ని తాకినటువంటి ఎయిడ్స్ వ్యాధి మరి ఇప్పుడు 25, అంటే 4 దశాబ్దాల పైచిలుక. ఇప్పటికి కూడా సౌత్ ఆఫ్రికా ఫస్ట్ పొజిషన్లో ఉంది. 2 లేక 3వ స్థానంలో భారతదేశం అత్యధిక హెచ్ఐవి కేసులతో ఉన్నది. ప్రచారం తగ్గింది తప్ప ఇప్పటికి కూడా కేసులు తగ్గలేదు. 3 నెలల క్రితం బాంబేలో ఒక ప్రాంతంలో 40%, అంటే ప్రతి 100లో 40 మందికి ఇచ్చి ఉన్నట్లుగా ఒకే ఒక కాలనీ, ఒక స్పాట్ అనుకుందాం, ఒక స్పాట్లో. అలాగే ఉత్తరాఖండ్లో ఒకే ఒక అమ్మాయి 25 మందికి ఇచ్చి వ్యాప్తి చేసింది. కాబట్టి హెచ్ఐవి ఉన్నది, మన మధ్యనే ఉన్నది, కాకపోతే దుప్పటి కప్పుకొని ఉన్నది. హెచ్ఐవి విషయంలో జనరేషన్ Z+ యువత పాత్ర ఎలా ఉంది? జనరేషన్ జీ వాళ్ళు నిజంగా ఉత్సాహంగా కొత్త పుంతలు తొక్కుతూ ప్రజల్లో అవగాహన పెంచగలిగితే ఒక చరిత్ర అవుతుంది. రెండోది, 2-3 అధ్యయనాల్లో ఏం తేలిందంటే భారతదేశంలో హెచ్ఐవి యొక్క శాతం 18 ఏళ్ల నుంచి ఈ 35 ఏళ్ల వయసున్న వారిలోనే రమారమి 70% వరకు కూడా, అంటే కొన్ని అధ్యయనాలు అయితే 80% వరకు కూడా, అంటే అవుట్ ఆఫ్ ఆల్ హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ 2.5 మిలియన్లు పాజిటివ్ అయితే అందులో మనం చూసుకుంటే ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో 60-70% పాజిటివ్ ఉంటున్నారు. కాబట్టి వారు జాగ్రత్త వహించి ఈ వ్యాధి గురి కాకుండా కాపాడుకోవాలి. హెచ్ఐవిని పూర్తిగా నయం చేసే ఇంజెక్షన్లు వచ్చాయా? 2025 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త విధానం ఆచరణలో తెద్దాం అనుకుంటున్నారు. ఏంటి ఆ కొత్త విధానం అంటే, ఈ ఇంజెక్షన్లని విరివిగా అందరికీ, అన్ని వర్గాల వారికి, అంటే ఉన్నతమైన వర్గాలే కాకుండా మధ్యతరగతి, పేదవారికి కూడా అందజేద్దాం అనుకుంటున్నారు. ఆ ఇంజెక్షన్ కాస్ట్ అండి, గిలీడ్ సైన్స్ అనే ఒక సంస్థ రూపొందించింది. $40,000 అన్నారు అక్కడ. అంటే రమారమి 35 to 40 lakhs ఒక ఇంజెక్షను. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త ఔషధ నియంత్రణ విధానాన్ని తీసుకొస్తూ భారత్ లాంటి దేశాల్లో ₹10 రోజు ఖర్చు పెడితే, అంటే నెలకు $300, అంటే 40 లేదా అంతకంటే తక్కువ, 40 లేక తక్కువ $కి 2 ఇంజెక్షన్లు అందేటట్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇంకా ఎంత అదృష్టం అండి, ₹3,600, ₹3,600 సంవత్సరానికి ఖర్చు పెడితే వాడు జీవితాంతం ఈ రోజు మందులు వాడక్కర్లేదు. 2 ఇంజెక్షన్లు, ఉదాహరణకి డిసెంబర్లో ఇంజెక్షన్ చేయించుకుంటే ఏప్రిల్లో మరొక ఇంజెక్షన్ అయిపోయింది, అంతే. ఈ 2 ఇంజెక్షన్స్తో జీవితాంతం ఏ మందులు వాడకుండా 99% వారికి తగ్గిపోతుంది. రెండోది, కొన్ని స్టడీస్లో నెగిటివ్ అయిపోతున్నారు వాళ్ళు.
అరక్షిత శృంగారంలో పాల్గొన్నప్పటికీ హెచ్ఐవి సోకకుండా ఆపే వైద్యం ఉందా? ఇటీవల ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ ప్రప్ అనే వైద్యం వచ్చింది. అలాగే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ పెప్ అంటుందని పీఈపీ పెప్ వైద్యం వచ్చింది. ఇవి వచ్చి కూడా 10 ఏళ్ళు అయిపోయింది, నిన్న మొన్న రావడం కాదండి. కానీ ప్రజల్లో దీనికి ప్రచారం లేదు. సిడ్నీ లాంటి దేశాల్లో అయితే 90% మందిలోన హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు స్పెర్మ్ డొనేట్ చేస్తున్నారు, కాండోమ్ లేకుండా కాపురం చేస్తున్నారు, అయినా వ్యాధి వ్యాప్తి చెందట్లేదు. ఎవరైతే ఏఆర్టీ మందులు ప్రమాణాలు పాటిస్తూ ఉపయోగించి హార్ట్ చికిత్సని హైలీ యాక్టివ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీని వాడుతూ డిసిప్లిన్డ్ వే ఆఫ్ లైఫ్ లీడ్ చేసి చక్కని భోజనం చేసి ప్రతిరోజు 15 నిమిషాల నుంచి 35 నిమిషాలు వ్యాయామం చేసి సరైన వేళకు నిద్రపోతే అటువంటి వాళ్ళు కాండోమ్ లేకుండా కూడా కాపురం చేసిన హెచ్ఐవి వేరే వాళ్ళకి వ్యాప్తి చెందదు. ఇంకా లేటెస్ట్గా అమెరికా లాంటి దేశాల్లో సింగిల్ పిల్ వచ్చింది. సెక్స్లో పాల్గొనే ముందు ఆ ట్యాబ్లెట్ వేసుకొని సెక్స్లో పాల్గొంటే ఆ వ్యాధి అసలు వ్యాప్తి చెందదు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన రెన్కెపివిర్ అయితే ఆ ఇంజెక్షన్ చేయించుకుంటే అసలు వ్యాధి వ్యాప్తే చెందదు. హెచ్ఐవిని పూర్తిగా మాయం చేయొచ్చా? హెచ్ఐవిని నెగిటివ్గా మార్చొచ్చా? హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళకి కూడా వారికి ఒక్క హెచ్ఐవితో పాటు దానికి రిలేటెడ్గా దాన్ని మేము ఏమంటామంటే ఏఆర్సి అంటాం. ఎయిడ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిట్లు కూడా వైద్యం చేసినప్పుడు పూర్తిగా నయం చేయొచ్చు. అలాగే లిన్కెపివిర్ అనే ఇంజెక్షన్ మనం దిగుమతి చేసుకొని సామాన్యుడికి కూడా అందుబాటులోకి తీసుకొస్తే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టేట్మెంట్ ప్రకారంగా 3,000 లేక 4,000 రూపాయలకి 2 ఇంజెక్షన్ అంటున్నారు వాళ్ళు. నిజంగా 2 ఇంజెక్షన్లు ఆ 3,000 లేక 4,000 రూపాయలకి ఇస్తే చాలామంది ముందుకు వచ్చి కొనుక్కుంటారు, వాళ్ళు ఇంజెక్షన్ చేయించుకుంటారు, నిరోధు లేకుండా కాపురం చేయొచ్చు. ఈరోజు ఈఆర్టీ మందులు వాడి బాధలు తెచ్చుకోకుండా ఒక ఇంజెక్షన్తోనే 2 ఇంజెక్షన్తో జీవితం సాగించవచ్చు. కొంచెం టైం స్పెండ్ చేస్తే కానీ హెచ్ఐవి రోగులు న్యాయం చేయలేము. కాబట్టి హెచ్ఐవిని పూర్తిగా నయం చేయొచ్చు. నెగిటివ్ చేసే వైద్యం కూడా అతి త్వరలో మనకు అందుబాటులోకి వస్తున్నది. కాబట్టి ఎవ్వరూ కూడా అధైర్యపడకుండా పదే నా అభ్యర్థన ఏంటంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వైద్యం చికిత్స పూర్తి స్థాయిలో అందినట్లుగా ప్రయత్నం చేయండి. ఆ కోణంలో ప్రయత్నం చేస్తారని ప్రపంచ ఎయిడ్స్ దినం దాని ఉద్దేశమే ప్రజల్ని ఆ వ్యాధి నివారణ వైపు దృష్టి సారించి వ్యాధి గురి కాకుండా కాపాడుకోవడం, వ్యాధి వస్తే వ్యాధి నుంచి బయటపడి ఆరోగ్యంగా జీవించడం, సమాజంలో వివక్షమైనటువంటి జీవితం హెచ్ఐవి అని చెప్పి వారిని వేరేగా చూడకుండా జనజీవన స్రవంతులు వారిని కలుపుకొని మన తోటి మానవులు వారితో మనం కూడా ప్రేమగా ఉందాం అన్నటువంటి ఆలోచన విధానం రావాలని మరొకసారి నేను మన ప్రజల్ని కోరుతున్నాను. హెచ్ఐవి విషయంలో ఆదమరిస్తే అనర్థం తప్పదు. మందుల్ని వెంటనే మొదలుపెట్టకపోయినా, చికిత్సను మధ్యలో ఆపేసినా, ఇతరత్ర జాగ్రత్తలు తీసుకోకపోయినా రాకాసి వైరస్ మళ్లీ జూలు విదిలిచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి హెచ్ఐవిని కట్టడి చేయడమే కాదు, సమూలంగా నిర్మూలించడమే మన లక్ష్యం కావాలి.